వీళ్ళు ఒక కథ అల్లేశారు, ఆ అల్లేసిన కథకు అనుగుణంగా పోలీసులని కేసు పెట్టమని చెప్తున్నారు. అసలు విషయం బీహార్ గ్యాంగ్ వాళ్ళు దోచుకోవడానికి వస్తుంటారు, లేకపోతే వేరే దయ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఈ సుపారీని తీసుకోవడానికైనా వచ్చి ఉండొచ్చు. పోలీసులు తేల్చేలోపే కథ రాసేసి ఆ తర్వాత పోలీసులు నోరు మీద పట్టలేదంటే పోలీసుల మీద ఈ కోణంలో కేసు పెట్టమని ప్రెషర్ చేస్తున్నట్టు కనబడుతుంది. లేకపోతే చెవిరెడ్డిపై కేసు వివరాలు మా ముందు ఉంచండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ 24వ తేదీకి వాయిదా. ఫోక్సో చట్ట కింద వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద నమోదైన కేసు వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలని, అరెస్టించి రక్షణ కల్పించాలని చెవిరెడ్డి చేసిన వెంటనే తోసిపుచ్చింది. క్వాష్ పిటిషన్లు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సజ్జల భార్గవ్ కేసుల వివరాలన్నీ ఇవ్వండి, 2 వారాల పాటు తొందరపాటు చేయలేదు పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ ఈ నెల 26కి వాయిదా. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర అనుచిత పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారన్న ఆరోపణలతో రాష్ట్రంలో 5 పోలీస్ స్టేషన్లు నమోదైన 9 కేసులను కొట్టివేయాలని కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ వేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. విచారణ ఈ నెల 26కి వాయిదా వేసింది. 2 వారాల పాటు భార్గవ్ రెడ్డి విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఫర్నిచర్ వ్యాజ్యంలో కౌంటర్ వేయండి అంటూ